హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు narashimhatelugutricks. ఫ్రెండ్స్, ఈరోజు మనము జిల్లా గ్రామీణ సంస్థ వైఎస్ఆర్ పెన్షన్ కానుక సామాజిక తనిఖీ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. కొన్ని డిస్టిక్లో మాత్రము ఇంకా కొనసాగుతూనే ఉంది సామాజిక తనిఖీ అయిపోయిన ఒక లిస్ట్ అనేది నా దగ్గర ఉంది ఫ్రెండ్స్. అది మీకు కొంచెం ఇందులో ఎలాంటి పర్పస్ కోసం తనిఖీ అంశాలు, రేషన్ కార్డు నెంబర్తో ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు ఉన్నందువలన మీ పెన్షన్ ఐడి అనేది తీసివేయడం జరిగింది అనేది ఇక్కడ మీకు వాలంటరీకి వస్తారు ఫ్రెండ్స్. వాలంటరీలు వ్యాఖ్యలు రిమార్కులో రాయాలి, అది నిజమేనా అనేది. ఓకేనా? మీ పెన్షన్ లిస్ట్ అనేది ఇలాంటి కారణాల వల్ల తీసివేయబడింది అనేది క్లుప్తంగా వాలంటరీ వాళ్ళు మళ్ళీ ఈ లిస్ట్ అనేది తీసుకుని వెళ్ళి ప్రజల్లో వాళ్ళకి చూపించాలి. వాళ్ళ రేషన్ కార్డులో నిజంగానే 2 వస్తున్నాయా, 2 వస్తే మాత్రం ఒకటి అనేది తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే వయస్సు ధృవీకరణ వలన కుటుంబంలో 3 ఎకరాల మాగిడి, 10 ఎకరాల మెట్ట ఇలా ఉంటే వాళ్ళకి పెన్షన్ అనేది తీసివేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇంకా సక్సెస్ఫుల్గా మనం ఏపీ వైఎస్ఆర్లో అప్డేట్ చేయలేదు, కానీ ఇది వాలంటరీ వల్ల రిమార్కులో రాస్తేనే వాళ్ళు తీసివేస్తారు ఫ్రెండ్స్. నాకు తెలిసిన ప్రకారం ఇది అప్డేట్ అయ్యింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాకలి ఉగ్రాప నర్సప్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది 74 years అతనికి. మీ కుటుంబంలో 3 ఎకరాల మాగని ఉంది, 10 ఎకరాల మెట్ట లేదా 10 మెట్ట మాగని కలిపి 10 ఎకరాల మించి ఉన్నందువలన మీ పెన్షన్ అనేది తీసివేయడం జరిగింది అని ఇలాంటివి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి కారణాలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేను ముందు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ రిమార్కులు అనేది వాళ్ళు ఏం రాస్తారో అదే ఫ్రెండ్స్. రిమార్క్లో మీ కరెక్ట్గా ఉందని రాసేస్తే అంతే. ఇక్కడ సెక్రటరీ కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఓకేనా? అలాగే ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలాంటి కారణాల వల్ల తీసివేయబడుతున్నాయి మీ పెన్షన్ ఐడి. అలాగే మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, మీకేమైనా ఈ తనిఖీ అంశాలు అనేది రెడీ అయిపోయింది, కానీ ఈ రిమార్క్ అనేది రాయడానికి మీకు వాలంటరీ వాళ్ళు రావచ్చు, సెక్రటరీ వాళ్ళు రావచ్చు, లేదా సోషల్ ఆడిట్ అని సపరేట్గా ఉంది, అది కూడా వాళ్ళు కూడా రావచ్చు. ఎవరు వస్తారనేది నాకు కూడా క్లారిటీ లేదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి మీరు ప్రూఫ్ చేసుకోండి. లేదు సార్ అది తప్పు ఉంది, ప్లీజ్ మీ ఇల్లు చూపించండి, ఎలాగో ఒక రిక్వెస్ట్ చేయండి అంతే. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుకలు ఏమేమి తనిఖీ అంశాల వల్ల తీసివేయబడుతున్నాయంటే ఇక్కడ మీరు చూస్తున్నారు. 1, మీ కుటుంబంలో 3 ఎకరాల మాగని మరియు 10 ఎకరాల మెట్ట లేదా మెట్ట మరియు మాగని కలిసి 10 ఎకరాల మించి ఉన్నందువలన మీ పెన్షన్ అనేది తీసివేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీకు ఒకటి కారణం ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ రెండోది, మీరు అక్కడ చూడవచ్చు, మీ కుటుంబంలో వ్యక్తుల ఆదాయపు పన్ను చెల్లించినందువలన మీ పెన్షన్ అనేది తీసివేయడం జరిగింది. ఇది ఒక కారణం ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇలాంటిది కూడా రావచ్చు. ఆదాయపు పన్ను చెల్లిస్తే పెన్షన్ ఇస్తారు ఇప్పుడు వైఎస్ఆర్ల పెన్షన్లో. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మూడోది ఫ్రెండ్స్, మీరు అక్కడ చూడవచ్చు, మీ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందువలన మీకు పెన్షన్ అనేది తీసివేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ 3వ కారణం. అలాగే 4వది ఫ్రెండ్స్, మీ కుటుంబంలో సభ్యులకు 4 చక్రాల వాహనం కలిగి ఉన్నందువలన మీ కుటుంబంలో వ్యక్తులు ఆదాయపు పన్ను చెల్లించినందువలన 4 చక్రాల వాహనం ఉంటే వాళ్ళకి పెన్షన్ రాదు ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఓకేనా? అలాగే 5వది, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీ ఇంటి యొక్క విద్యుత్ వినియోగదాలు సరాసరి మొత్తం 300 యూనిట్లు మించి ఉన్నందువలన పెన్షన్ అనేది పోతుంది. 300 యూనిట్ పైన ఉంటే పెన్షన్ ఇవ్వరు ఫ్రెండ్స్. ఓకేనా? లాస్ట్ అది మీరు ఇక్కడ చూడొచ్చు, మీ వయస్సు ధృవీకరణ వలన కూడా తీసివేయడం జరుగుతుంది. ఇక్కడ 67 సంవత్సరాలు ఉంది. ఓకే, 65 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి, కానీ ఇక్కడ తీసేస్తున్నారు అంటున్నారంటే అంటే మీకు లిస్ట్లో ఎందుకు వచ్చింది పేరు అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. కానీ ఇందులో ఆధార్ కార్డులో ఒకటి రీజన్, ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అది ఆన్లైన్కి లింక్ అయి ఉంటుంది. ఓకేనా? ఆ లింక్ అయిన ఉన్న ఆధార్ కార్డు బట్టి ఈ డేటాని సపరేట్ చేసి ఉంటారు ఫ్రెండ్స్. కానీ మీరు తప్పుగా ఎంటర్ చేసి మీరు ఎక్కడైనా పోయి చేయించుంటే అది లిస్ట్లో వచ్చేస్తుంది. ఒకే మాటతో చెప్పాలంటే ఇది
ఫేక్ క్రియేషన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.